ఇంకో బ్రేకింగ్కి వెళ్దాం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు కీలక ముందడుగు పడింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. 203 కోట్లతో ఈ పనులు చేపట్టబోతున్నారు. రన్వే పునరుద్ధరణతో పాటు ఆప్రాన్, టాక్సీవే, పెరిమీటర్ రోడ్, ఐసోలేషన్ బే, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్స్ నిర్మించబోతున్నారు. ఆగస్టు 12 వరకు బిడ్లు స్వీకరించి 18న తెరుస్తారు. 15 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ టార్గెట్ గా పెట్టుకుంది. గడువులోగా పనులు పూర్తయితే 2027 నవంబర్ నాటికి ఎయిర్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ వేణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణు, ఈ నెల 23 ప్రీబిడ్ మీటింగ్ పెట్టారు. అందులో 6 సంస్థలు పాల్గొన్నాయి. వాళ్ళకి సంబంధించిన సందేహాలు నివృత్తి చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇక వచ్చే వారం రోజుల లోపల మామ్నూరు ఎయిర్పోర్ట్ ప్రాంగణం లోపల ప్రత్యేక ప్రాజెక్ట్ ఆఫీస్ కు నిర్మించబోతున్నారు. దీంతో త్వరగానే ఇటు బిడ్లు కంప్లీట్ కాబోతున్నాయి. ఆగస్టు వరకు కంప్లీట్ గా 18 నాడు బిడ్లు ఓపెన్ చేస్తారు. మళ్ళీ సెప్టెంబర్ 7వ తారీఖు వరకు ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేయబోతున్నారు. దీంతో 15 రోజుల సమయం మాత్రం ఈసారి నిబంధన టెండర్లలో విధించారు. అంటే 2 నెలలు వర్షాలకు పోతే 13 నెలల్లోనే పూర్తిగా పనులన్నీ పూర్తి కావాలి. మొత్తంగా 520 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం జరిగే పనులకు 203 కోట్లు కేటాయించారు. ఇక 297 కోట్లతోని అటు టెర్మినల్ నిర్మాణం జరిగితే దాదాపు సంవత్సరాల కాలంలోనే ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు 9:30కి టెండర్ ప్రక్రియ ఓపెన్ అయింది. సో ఈ 2 వారాల కాలంలో 15 నెలల టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు బిడ్స్ పిలుస్తున్నారు. ఈ 15 నెలల్లో పనులన్నీ పూర్తయిపోయి ఓపెనింగ్ కూడా జరిగిద్ది అన్న నమ్మకంతో, కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? తప్పకుండా, ఎందుకంటే అక్కడ ఎత్తు సాయిల్ టెస్ట్ కూడా పూర్తయ్యాయి కాబట్టి పనులకు ఎటువంటి ఆటంకం జరగదు. కంప్లీట్ గా నిర్దేశిత టైం ఫ్రేమ్ లో పనులు పూర్తి చేస్తారంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ కూడా సెప్టెంబర్ మొదటి వారంలో లేకుంటే ఆగస్టు చివరి వారంలో వచ్చి భూమి పూజ చేసేందుకు కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీంతో త్వరలోనే ఈ పనులన్నీ పూర్తయి ఎయిర్పోర్ట్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం వేణు, బహుశా మన వేణు పుట్టిన తర్వాత కూడా వరంగల్ మీదుగా గాలిలోంచి విమానాలు వెళ్ళటం చూడటమే తప్ప వాళ్ళ ఊళ్ళో అక్కడ విమానం ల్యాండ్ అవుతుందని అక్కడ ఎక్కి జర్నీ చేయొచ్చు అని బహుశా కల్లో కూడా అనుకున్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంత కాన్ఫిడెంట్ గా June 2, 2028కి స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి అనుకున్న టైం కి అన్ని పనులు పూర్తయి ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడాలని కోరుకున్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్లి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దీని గురించి ప్రధానంగా డిస్కస్ చేశారు. రామ్మోహన్ నాయుడు కూడా విల్లింగ్ కూడా చెప్పారు. సో ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ అక్కడ రెడీ అయిపోవాలి, త్వరలోనే అక్కడ నుంచి విమానాలు ల్యాండ్ అవ్వాలి, లేవాలి. వరంగల్ ప్రజలంతా కూడా, వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా విమానంలో జర్నీ చేయాలని మేమంతా కూడా చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నాం. అండ్ ఏలూరుకు సంబంధించి